ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, ఉదయకాల వేళలో నీ పాసలు మేము చేరిన్నాం. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానింపచేసిన స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇక ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మేము పేరు పేరు దీవించి ఆది నుండి అంతవరకు ప్రభా ఈ ఆరాధనలో నీ ప్రసన్నతను పొందులాగున మీరు మాకు సహాయం చేసి నడిపించి బలపరిచి మహింపరచమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని స్తుతించులాగున మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 283వ కీర్తన స్తోత్రార్పణ అర్పించమనే కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. 283. స్తోత్రార్పణలర్పితము జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున కృతజ్ఞత స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము. క్షితినాథండు బలినీయగా పుట్టెను తనంపో నిబంధన పుట్టెను తనంపో నిబంధన. పాపములన్నీ హరించెను తలంచుచు ఇక ఎల్లడు యేసుని భజింతము. ఇక ఎల్లడు యేసుని భజింతము. చావుని రక్షించెను సజీవులలో లెక్కించెను. దేవునికి నర్పింతము సజీవార్పణ బలిగను. సజీవార్పణ బలిగను. పుణ్యరక్ష శరీరములలో ఆలందువన్ మందారము. నందినము దైవాన్యోన్యము నందినము. మరణశ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము. ధరణయేసు మరణంబును ఇక చిరకాలము చాటింతము. ఇక చిరకాలము చాటింతము. స్తోత్రార్పణలర్పితము జపధూపము వేసి కీర్తింతము. ఆద్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున
ఆరాధన క్రమంలో నుంచి 17వ పేజీలో ఉన్న ఆరాధనను అనుసరించుకుందాము. దేవునిని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెద్దలు తెరవము. తండ్రికి నీ కుమారుకి నీ పరిశుద్ధాత్మ మహిమ కలుగునుగాక. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తము సృజించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చడం వల్ల లోకం ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నేను స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము మావలే చేయబడినందుకే నీ స్తుతించున్నాము. పరిశుద్ధాత్మని దేవా, సత్యమంతులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించిన స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని దేవా, యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదటి నీ కుమారుని అనిపించకు యోగుడును కాను. మనము పాపం లేరు అని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుని యొక్క సన్నిధానంలో మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాం. అందరం కలిసి ఒక పాపొప్పుకోలు ప్రార్థన చెప్పుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే నీ మార్గం నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీదితిమి. మేము చేవలకు చేయక చేరాంచిస్తుమి. మాలో క్షేమమే లేదు. ఆయనను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు మనుషులకు తెలియజేస్తున్న వాగ్దానం ప్రకారం, ఓ ప్రభువా, పాపిడుతో మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తమ తప్పిన వారిని కాయము, పశ్చాత్తపడి వారిని తిరిగి చేర్చుకునుము. మరియు మికిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామ మహిమ కలుగులాగున మేము భక్తి నీ మన సమస్త పాపం క్షమించి వాని నుండి మనం విడుదల చేసి మన నడతను దిద్దుకున్నట్టుకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభును స్తుతించుడి. సంగమంచు లేచిపడి ఉండగా అందుకోసం కీర్తన పుస్తకంలో 26 పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధ
పరిశుద్ధులకు ఏర్పాటు చేసిన ఉత్తర ప్రపంచంగా గ్రంథము 100వ కీర్తన ఉత్తర ప్రపంచంగా చదువుతున్నాను. కీర్తన 100వ కీర్తన ఉత్తర ప్రపంచంగా చదువుతున్నాను. సమస్త దేశంలో యెహోవా ఉత్సాహం చేయుడు. సంతోషంతో యెహోవాను సేవించి ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుని తెలుసుకోండి. ఆయనే మనం ప్రతిష్టలో మనము ఆయన కాలంలో మనం ఆయన ప్రజలకు ఆయన వైపు వెళ్ళగలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుటకు ఆయన కృపను ప్రవేశించుడి. కీర్తనలు పాడుతూ ఆయన ఆలయంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృపను ఆయన సత్యము తరతరములుండును. ఈ దినము ఏర్పాటు చేసిన స్వార్థ పాఠంగా పరిశుద్ధ యోహాను రాసిన స్వార్థ 6వ అధ్యాయము 51వ వచనం నుంచి 59వ వచనం వరకు దేవుని వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధ యోహాను రాసిన స్వార్థ 6వ అధ్యాయము 51వ వచనం నుంచి ప్రారంభం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను జీవనము జీవితాశుద్ధ
రుజువౌని ప్రేమలో ఋతువాయుని పాపము రుద్రాక్షావల్లిని రుధిరాపానము చేత జీవనమునిచి జీవిత క్షుదా ఇచ్చును భవదీయాత్మరానాథం అతితులాశరణాథం హరించుని హోమము ప్రభువానాయాత్మలో ప్రతిబింబమై వెలసి ఆనాత్మన పౌను ప్రతిరక్తబిందు శివారమరమ్మో చిరజీవనమునిచి జీవితాక్షుదాదిత్యమో ఆత్మాంతపురములో ఆంతర్యగదిలోన ఆరాధింతు దీనామం అలనాటి రక్త నవని బంధన నేడు అపురూపమైన అవతరించును దేవా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన గొప్ప దేవ ఆశ్చర్యకరుడా, ఉదయకాల వేళ నీ పాసులో మేము చేరి నీ వాక్యము ధ్యానం చేయటానికి ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రములు తెలియచేసుకుంటున్నా. మా కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రతి సంస్కారాన్ని ప్రభా భక్తి విశ్వాసములతో కొనసాగించమని నీ వాక్యాల ద్వారా అనేక మంది బిడ్డల ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి. ఉదయకాల వేళ నీ వాక్య ధ్యానం చేయుచుండగా నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. కొంచెం హమ్మింగ్ వస్తుంది, కొంచెం తగ్గించు. ప్రభునందు దేవుని ప్రియులారా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది. అకస్మాత్తుగా ఇంటర్నెట్ ఆగిపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళ మన ధ్యానాంశము పరిశుద్ధ కుర్బానా అనగా పరిశుద్ధ బలి, సాక్రిమెంట్ ఆఫ్ హోలీ కుర్బానా. గత వారంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే పరిశుద్ధ సమభాక్తము ఈ వారం గురించి ధ్యానం చేసుకుంటే, పోయిన వారం మనము పరిశుద్ధ బాప్టిజం గురించి ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా దేవుడు నీకు నాకు కలుగు చేసిన అనేకమైన విధానాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు ప్రాముఖ్యంగా
క్రైస్తవ జీవితము సంస్కారములతో నింపబడి ఉన్నది. దేవుడు ప్రతి వ్యక్తికి, ఆయనను అనుసరిస్తున్న వారికి కొన్ని సంస్కారాలను నిర్వర్తించమని, అనుసరించమని, ఆచరించమని ఆయన నీకు నాకు తెలియచేస్తున్నాడు. అందులో ప్రథమముగా, ప్రాముఖ్యంగా పరిశుద్ధ బాప్టిజమము, అలాగే రెండవది పరిశుద్ధ సంస్కారము. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే వి కాల్ దిస్ సంస్కారం యాజ్ ఎ సాక్రమెంట్. సాక్రమెంటం అనే మాటకు అర్థం చూసుకున్నట్లయితే ఇది ఒక మిలిటరీలో ఉన్న సోల్జర్స్ తీసుకునే ఒక తీర్మానం, ఒక ఓత్. సాక్రమెంటా అనే మాటకు అర్థం ఏమిటంటే మేము దీనిని లోబడి జీవిస్తాము అనున్నది ఒక అర్థం. ప్రియమైన దేవుని విశ్వాసులారు, ఇక్కడ ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకున్నట్లయితే దేవునికి చేసిన ప్రమాణములను మనం ఎంతవరకు దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం. పరిశుద్ధ బాప్టిజమునకు చూసుకున్నట్లయితే ఆ రోజు తీసుకున్న తీర్మానాలు, తీసుకున్న ఆ ప్రమాణాలు కట్టుదిట్టంగా మనం నిర్వర్తించగలుగుతున్నామా? కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మరలా మనమందరము వ్యక్తిగతంగా క్రీస్తు యొక్క సంస్కారంలో పాల్గొనడానికి ఎంతవరకు మనం నిజమైన భక్తి విశ్వాసములతో మనం ముందుకు వస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రియమైన దేవుని ప్రియులారా, సాక్రమెంట్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇన్వర్డ్ ఫెయిత్. మన బాహ్యంలో, అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని బయలుపరచడానికే, బాహ్యంగా బయటపెట్టడానికి సంస్కారాలు. ఈరోజు దేవుడు నీకు నాకు కలుగు చేసిన ఈ సంస్కారాలని ఎంతవరకు మనం నిర్వర్తించగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ యొక్క సంస్కారాన్ని యూకరిస్ట్ అని కూడా అంటూ ఉంటారు, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకున్నట్లయితే ఒక బాధాకారం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి మనం ఈ సంస్కారము తీసుకోవట్లా. కారణం ఏమిటంటే ప్రస్తుతం మనం ఈ పాండమిక్ లో ఉన్నాం, ఈ విపత్తుల్లో ఉన్నాం, అందుకే దీనిని ఆపటం జరిగింది. కానీ ఈరోజు మనము ఈ హోలీ కుర్బానా గురించి మాట్లాడుతూ ఉన్నాం. సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు ఈ కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్ ఏమని పిలుస్తారంటే పరిశుద్ధ కుర్బానా అని పిలుస్తూ ఉంటారు. కుర్బానా అనగా సాక్రిఫైస్, త్యాగము. మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానంలో గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని ఆయన సెలవిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉదయకాల వేళలో దేవుని సంధానంలో చేరిన మనము జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవానికి రోమన్ క్యాథలిక్లు చూసినట్లయితే ఈ యొక్క శరీరము, రక్తము గురించి ఆలోచన చేసుకున్నట్లయితే దే బిలీవ్ ఇన్ వన్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సబ్స్టాన్సియేషన్. ఈ ట్రాన్సబ్స్టాన్సియేషన్ అనే మాటకు మీరు ఆలోచన చేసుకున్నట్లయితే రొట్టె ద్రాక్షరసము ప్రార్థన చేసిన తర్వాత అది క్రీస్తు యొక్క శరీరంగా, క్రీస్తు యొక్క రక్తంగా మారిపోతుందని వారి యొక్క ఆలోచన. కానీ మార్టిన్ లూథర్ గారి యొక్క ఆలోచనలో ఆయన ఆ యొక్క రోమన్ క్యాథలిక్ వారి యొక్క కాన్సెప్ట్ ని ఆయన యాక్సెప్ట్ చేయరు. ఆయన ఏమంటాడంటే అది కాన్సబ్స్టాన్సియేషన్ అంటే ఏమిటంటే రొట్టె రొట్టెగానే ఉంటుంది, ఆ యొక్క ద్రాక్షరసంగానే ఉంటుంది, కానీ క్రీస్తు యొక్క విశ్వాసములో ఆయన శరీర రక్తములని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామని సెలవిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే కాల్విన్ కూడా అంటాడు, జాన్ కాల్విన్ గారు ఏమంటాడంటే ఆయన కూడా దేవుని యొక్క ప్రసన్నత ఆ యొక్క రొట్టె ద్రాక్షరసంలో ఉన్నది. ఇట్స్ నాట్ ఫిజికల్ బట్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్. నిజంగా ఈరోజు మనము పరిశుద్ధ సంస్కారంలో ఆ రొట్టె ద్రాక్షరసం చూస్తే ఇది నా శరీరం అంటే వాస్తవానికి ఇది శరీరం కాదే, ఇది నా రక్తం అంటే ఇది వాస్తవానికి రక్తం కాదే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వాడే యొక్క భాష యొక్క అర్థం చూసుకున్నట్లయితే మెటాఫరికల్ లాంగ్వేజ్ వాటిలో మాట్లాడుతున్నాడు ఆయన. మెటాఫరికల్ గా మన అర్థమయ్యే భాషలో చూసుకున్నట్లయితే అరే నువ్వు ఒక నక్కలాగున్నావు అంటే వాస్తవానికి వాడు నక్క కాదు, కానీ నక్కలాంటి చేష్టలు చేస్తున్నాడు. ఈరోజు ప్రముఖంగా ఆలోచన చేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు వాడే మాట ఏమిటంటే ఇది నా శరీరమై ఉన్నది, ఇది నా రక్తమై ఉన్నదని వాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ సమయంలో మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకుందాం. క్రీస్తు యొక్క సన్నిధానములో ఆ యొక్క ప్రభు బలలో పాల్గొబోతున్న నీవు నేను పాల్గొంటున్న మనము నిజంగా ఎంతవరకు దానిని గ్రహించగలుగుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలని దేవుడు నీకు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేకమైన సిద్ధాంతములు కలిగి ఉన్నవి.
ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతంలో వారికి ప్రాముఖ్యంగా 7 సాక్రమెంట్స్ వారికి కలిగి ఉంటారు. మొట్టమొదటిగా చూసినట్లయితే బాప్టిజం, రెండవది యూకరిస్ట్, మూడవది కన్ఫర్మేషన్, నాలుగవది పెనెన్స్ అనగా పాప ప్రక్షాళనం, ఐదవది మ్యాట్రిమనీ అనగా వివాహము, ఆరవది హోలీ ఆర్డర్స్ అంటే ఆర్డినేషన్, ఏడవది ఎక్స్ట్రీమ్ అంక్షన్. మరి ఈరోజు మనం ప్రొటెస్టెంట్ సంఘం వారి కేవలము పరిశుద్ధ బాప్టిజము అలాగే పరిశుద్ధ సంస్కారం మాత్రమే మనం ఈ సంస్కారాలుగా మనము ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంస్కారాలన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నవి? కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృపని పొందుకోవటానికి, ఆ కృప ద్వారా దేవుని యొక్క రక్షణలో ఇంకా ఎదగటానికి దేవుడు మనకి సహాయం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద లార్డ్స్ సప్పర్ ఇస్ ద గ్రేటెస్ట్ మెమోరియల్ ఎవర్ గివెన్ టు ద మ్యాన్. నిజంగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రతి వారము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని సంఘాల్లో ప్రతి వారము కమ్యూనియన్ ఇస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో ఫస్ట్ ఆదివారం, 3వ ఆదివారం అలాగా ఇస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని ప్రియులారా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని చేయడని సెలవిస్తూ ఉన్నారు. దేనిని జ్ఞాపకం చేస్తున్నాం అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే క్రీస్తు యొక్క జీవితంలో ఆయన ఈ లోకములో మానవునికి అందించిన ఆ యొక్క సుగుణాలతో కూడిన స్వార్థను, ఆయన చేసిన త్యాగపూరితమైన ఆ బలిని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు ప్రాముఖ్యంగా బాప్టిజ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే ఆయనతో మరణించి మరలా మృత్యుంజుడై తిరిగి లేచిన విధానాన్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ద హోలీ కమ్యూనియన్? పరిశుద్ధ బాప్టిజం పొందుకుంటున్నామంటే దానికి సాదృశ్యం ఏమిటంటే వీఆర్ డిక్లేరింగ్ ద జీసస్ డెత్. ఆయన యొక్క మరణాన్ని మనము ప్రచురింపు చేస్తున్నాం. అలాగే మన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎదగటానికి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాటి దినాల్లో చూసుకున్నట్లయితే దేర్ ఆర్ మెనీ డివిజన్స్ రిగార్డింగ్ దిస్ హోలీ కమ్యూనియన్. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అబ్జర్వేషన్ గురించి చాలా విచ్ఛిన్నమైపోయినాయి సంఘాలు. ఏమిటంటే కొంతమంది అంటారు ఒకటే కప్పు వాడాలి అంటా ఉంటారు, మరి కొంతమంది అనేకమైన కప్పులు వాడచ్చు. మరి ఈనాటి దినముల్లో ఒక కప్పుతో తీసుకుంటానికి మనకి ఇబ్బందికరం. పాండమిక్ లో ఉన్నాం. ప్రభునందు దేవుని పిల్లలారా, ఇట్స్ ఎ కాంటెక్స్చువల్. వి కెనాట్ సే దట్ యు హ్యావ్ టు డూ దిస్. ఇట్లా చేస్తేనే అది కరెక్ట్, ఓపెన్ లో చేస్తే అది కమ్యూనియన్ కాదు, క్లోజ్డ్ గా చేయాలి, అది పగలు చేస్తేనే కమ్యూనియన్, రాత్రులు చేయకపోతే కమ్యూనియన్ కాదు అంటాము. ఇవన్నీ ఈ మాటలు, ఇవన్నీ ఆలోచనలు మనం పక్కన పెట్టేయాలి. ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు నా కొరకు ఇచ్చిన ఆ యొక్క శరీర రక్తములను జ్ఞాపకం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్న మనము చూసుకున్నట్లయితే దేవుడు నీ కొరకు నా కొరకు అనేకమైన విశ్వాస యాత్రలో పాత నిబంధనలో చూసినట్లయితే పస్కా బలిగా ఆయన మార్చబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల వేళలో 3 పాఠ్య భాగములు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రాముఖ్యంగా ఇక్కడ ఏలియా తర్వాత ఎలీషా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఏలియా తర్వాత ఎలీషా తన పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా గిల్గాలు ప్రాంతంలో కరువు ఏర్పడింది. ఎక్కడండి? గిల్గాలులో కరువు ఏర్పడింది. అయితే ఆ సమయంన అక్కడున్న ప్రజలు, అక్కడున్న ప్రవక్తలు ఏం చేశారంటే కేవలము కూరాకులు తిని బ్రతకడం నేర్చారు. కేవలము ఆకులు మాత్రమే వారికి దొరుకుతున్నాయి. కూరాకులు అనగా ఈ తోటకూరలని రకరకాల ఆకుకూరలు తిని వారు బ్రతికారు. అటువంటి సమయంలో ఏమి జరిగింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి తమ ప్రథమ పంటల్లో నుంచి ఎలీషాకు ఒక 20
యావాల పిండితో చేయబడిన రొట్టెలను తీసుకొని వచ్చాడంటండి. 20 రొట్టెలను ఆ యొక్క ప్రథమ పంటలో నుంచి ఒక వ్యక్తి ఎలీషా దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నాడంట. తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రవక్తకి ఆయన ఇచ్చి ఉన్నాడు. దేని కొరకు ఇచ్చి ఉన్నాడు? ఇటువంటి భయంకరమైన కరువు దినాల్లో కూడా ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను కలిగి భారం కలిగి ఆయన వచ్చి ప్రవక్తకి ఇచ్చి ఉన్నాడంటే ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈనాటి దినాల్లోనే మనము గత పోయిన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాండమిక్ లో యువర్ బిట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ అవర్ ఫుడ్. ఎవరైనా పక్కింటి వారు మన దగ్గర నుంచి ఏమన్నా అడిగితే మనకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అయ్యో, ఈ పాండమిక్ లో నేను ఎక్కడ ఇవ్వగలనండి, మాకే సరిపోవు కదా అనే ఆలోచనలు మనం ఉన్నాం. అటువంటి సమయంలో ఇక్కడ ఈ బిడ్డ చేసిన కార్యం ఏమిటంటే, ఆ కరువు సమయంలో కూడా ప్రథమ పంటల్లో నుంచి యాజకునికి తీసుకొని వచ్చి ఇచ్చి ఉన్నాడు. 20 యావాల పిండితో చేయబడిన రొట్టెలను తీసుకొని వచ్చి ఇచ్చి ఉన్నాడంట. అయితే ప్రభునందు దేవుని ప్రియులారా, ఆ యొక్క యాజకుడు, ఆ ప్రవక్త ఆ 20 రొట్టెలను దాచుకోలా. ఆయన ఏమన్నాడంటే, తన పని వాళ్ళతో ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి అక్కడున్న 100 మందికి ఆహారం పెట్టమని చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయండి? 20 రొట్టెలు. 20 రొట్టెలని 100 మందికి పంచిపెట్టమంటే ఇది తమాషాగా లేకపోతే జోకీగా కనిపిస్తుంది మనకి. కానీ ప్రియమైన దేవుని ప్రియులారా, ఇక్కడ ఆ ప్రవక్త ఆ 20 ఆవాల రొట్టెలను తీసుకున్న తర్వాత ఆయనను దానిని ఆస్వాదించి ఉన్నాడు, బ్లెస్ చేశాడు. ఆ బ్లెస్ చేసిన తర్వాత పనివానికి చెప్తున్నాడు, వీటిని వెళ్ళి వారికి పంచిపెట్టమంటున్నాడు. అయితే పనివారు అనుమానాస్పదంగానే తీసుకున్నారు. దే నెవర్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఎన్నో అద్భుతాలు చూసి ఉన్నారు, కానీ వారికి కాన్ఫిడెన్స్ కలగలేదు. ఏంటంటే 20 రొట్టెలు 100 మందికి ఎలా పంచిపెట్టగలం? ఒకవేళ మనకి ఇంట్లో అమ్మ దోశలు వేస్తే ఎన్ని తింటామంటే కనీసం 4-5 దోశలు తింటాం. బహుశా ఈ దెబ్బ రొట్టెలా ఉండవచ్చేమో. ఎంత దెబ్బ రొట్టెలైనా 100 మంది తినడానికి అది సరిపోవు. కానీ ప్రభునందు దేవుని ప్రియులారా, అక్కడ ఆ యొక్క యాజకుడు, ఆ ప్రవక్త ఆస్వాదించిన తర్వాత దాన్ని పంచిపెట్టమన్నాడు. ఎప్పుడైతే ఆ పనివారు తీసుకువెళ్ళి వాటిని పంచిపెట్టగా జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? పంచిపెట్టి అక్కడున్న వారందరూ సంతృప్తిగా కడుపు నిండా తినిన తర్వాత కూడా ఆహారం మిగిలి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో చాలా విషయాల్లో మనం అనుమానం అనే దాంట్లోనే పడిపోతున్నాం. చాలాసార్లు మనకి ఇది సరిపోతుందా అనుకుంటాం, కానీ వాస్తవానికి కొన్ని విషయాల్లో దేవుడు మనకి ఆ యొక్క సంతృప్తిని కలుగు చేసే దేవుడు మన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఆ పనివారు అడుగుతున్నారు, అయ్యా ఈ కొన్ని పండ్లతో ఇంతమందికి ఎలా పంచిపెట్టగలమంటే యెహోవా సెలవిచ్చున్నాడు అని సెలవిస్తున్నాడు ప్రవక్త. యెహోవా చెప్పాడు, నువ్వు వెళ్ళి పంచిపెట్టమని ఆ పనివానితో చెప్పి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, డూ వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ మైండ్? మనకి ఆ తలంపు కానీ ఆ మనసు కానీ ఉన్నదా? ఈ ప్రస్తుత దినాల్లో ఈ పాండమిక్ లో వాస్తవానికి చాలా చాలా ఆర్ఫనేజెస్ లేకపోతే ప్రాజెక్ట్స్ లో ఉన్నవారు కొంతమంది ఏం చేస్తున్నారంటే రా రేషన్స్ అందచేస్తున్నారు పేదలకి. మరి వ్యక్తిగతంగా మన కుటుంబాలుగా ఉన్న మనము, దేవుడు మనకి ఈ 2 సంవత్సరాలు మంచి ఆహారాన్ని ఇచ్చినాడు. బహుశా ఇక్కడ ఉన్నవారు ఎవరు కనీసం ఒక రోజు కూడా మేము భోజనం తినలేదండి అనే స్థితిలో దేవుడు మనకి అటువంటి స్థితిని కలుగు చేయలే. వీఆర్ సఫిషియంట్, వీఆర్ ఫుల్, బట్ అట్లీస్ట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్? ఎప్పుడైనా మనము ఏమి లేని వారి ఈ విషయంలో జ్ఞాపకం చేసుకున్నామా? అటువంటి వారికి మనము ఇవ్వటానికి ఏమన్నా ప్రయత్నం చేశామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రేమైన దేవుని ప్రియులారా, ఒక్క ఆయిల్ ప్యాకెట్ ఇస్తే ఒక కుటుంబము ఆశీర్వాదంగా దీవించబడుతుంది. 1 కిలో బియ్యం ఇస్తే ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా దేవుని స్తుతి యాగం చేస్తున్నారు ఈ ప్రస్తుత దినాల్లో. అటువంటిది నీవు నేను మన కుటుంబ వ్యవస్థగా ఎవరికైనా సహాయపడి ఉన్నామా? సహాయపడకపోతే ఇక్కడ ఎలీషా ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. లేని దానిలో నుండి ఆయన వారికి ఇవ్వగా ఇంకా మిగిలిందంట. చూడండి, ఆ సారెపేత విధవరాలు యొక్క విషయంలో చూసుకున్నట్లయితే
ఆమె దగ్గర కొంచెం నూనె కొంచెము పిండి మాత్రమే ఉన్నది. ఆ ప్రవక్త వచ్చి అడగగా ఆమె ఇస్తూ ఉండగా ఇంకనూ పుడుతూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో దేవుని సన్నిధానంలో చేరిన మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు, మనకి కావాల్సింది ఏమిటంటే ఆ గివింగ్ మైండ్ కావాలి. చాలాసార్లు దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఇవ్వడానికి వెనకాడుతుంటాం, కానీ ఒక బజార్ వెళ్ళినప్పుడు లేకపోతే లోకసంద్రమైన విషయంలోకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టడానికి మన మనసు ఎంతైనా ముందుకు వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు నీకు నాకు మంచి బట్టలను, మంచి గృహాలను, మంచి ఆహారాన్ని దేవుడు సమకూర్చున్నాడు. ఈ సమయంలోన దేవుని యొక్క ప్రేరేపణ కలిగితే ఆ ప్రేరేపణ ఆపుకోకుండా మీరు పేదలకు సహాయం చేయాలి. యాజకులను ఆదుకునే రీతిగా మీ కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 30 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 30 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క సంస్కారాన్ని ప్రభు యొక్క సంఘానికి ఇచ్చి ఉన్నాడు. సంఘంతో చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సంస్కారము ఆచరించినప్పుడల్లా మనం చేయవలసింది ఏమిటంటే విశ్వాసముతో వినయముతో రొట్టె ద్రాక్షారసములను మనము పుచ్చుకోవాలి. దేనితో అంటండి? విశ్వాసముతో వినయముతో ఈ రొట్టె ద్రాక్షారసం పుచ్చుకోవాలి. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధానానికి వస్తుంటాం, అదరా బెదరాగా వస్తుంటాం, ఏదో కంగారుగా తీసుకొని వెళ్ళిపోయే వారముగా వస్తుంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనం చాలా సంసిద్ధులుగా ఉండాలి, సిద్ధపాటు కావాలి. కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటే ఈ కమ్యూనిటీ టైంలో మన చర్చ్ గురించి మాటలు చాలా సంఘాల్లో నేను పరిచయం చేసిన విషయంలో నేను చెప్తున్నా. కొంతమంది ఆ చర్చ్కి దూరంగా అక్కడున్న చెట్లు, ఆ చర్చ్ కాంపౌండ్లో చెట్లు ఉంటాయి, చెట్ల కింద కూర్చుంటూ ఉంటారు. ఆరాధన అయ్యే టైంకి ఆ కమ్యూనిటీ టైంలో అప్పుడు దాకా నోట్లలో కొంతమంది ఆ గుట్కాలు నవ్వుతూ సిగరెట్లు తాగుతూ అటువంటి విషయంలో వారు చేసి ఆ చివరి సమయంలో ఆ ప్రభువు బల్ల దగ్గరికి వచ్చి ఆ యొక్క పాల్గొనే విధానాలను ఆలోచన చేస్తుంటారు. చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రేమతో ప్రభు శరీర రక్తంలో మనం పొందుకోవాలి. ప్రేమ ఉన్నట్లయితే నువ్వు అట్లా ప్రవర్తించావు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే ఇది నా శరీరము. మరి ఆయన శరీరాన్ని పొందుకోబోతున్న నీవు ఎంత భక్తి విశ్వాసముతో దాన్ని పొందుకోవాలండి. అందుకే మీ గత కాలంలో కూడా చెప్పి ఉన్నాను, ప్రభు వాళ్ళలో మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు మనము ఆ యొక్క చిన్న కప్పుని లేకపోతే ఆ బ్రెడ్ని మనం తీసుకుంటున్నాం, కానీ వాస్తవానికి వ్యక్తిగతంగా మనము ఆ బ్రెడ్ తీసుకునేటప్పుడు వీ నీడ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. మన తల మీదకి పైకి పడి మన రెండు చేతులు మనం పైకి లేపాలి. ఎందుకంటే మనం ప్రభు యొక్క సన్నిధానం నుంచి ఆ శరీరాన్ని మనం పొందుకుంటున్నాం. కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ యొక్క రైలు మీద అలా పెట్టేస్తూ ఉంటారు చాలా నిర్లక్ష్యంగా. ప్రభునందు దేవుని పిల్లలారా, ఆ శరీరాన్ని మనం పొందుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం స్వీకరిస్తూ ఉండాలి. భక్తి విశ్వాసములతో. విశ్వాసం లేకుండా నువ్వు ప్రభు సన్నిధానానికి వచ్చి ఎన్నిసార్లు పాల్గొన్నావు, ఉపయోగం లేదు. అందుకే ప్రభు సంస్కారంతో పాటు ప్రభు బాప్టిజం, ఆ సంస్కార బాప్టిజంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో నూతన మార్పు కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రీస్తు రక్తము నూతన నిబంధనకు గుర్తుగా ఉన్నది. క్రీస్తు రక్తము నూతన నిబంధనకు గుర్తుగా కనబడుతుంది. అయితే ప్రియమైన విశ్వాసులారా, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ఏ అర్హత లేని మనల్ని ఆయన అర్హులుగా చేసి ఉన్నాడు. ఏ యోగ్యత లేని మనల్ని ఆయన యోగ్యులుగా చేసి ఉన్నాడు ఈ ప్రభు సంస్కారం ద్వారా. అటువంటి మనము ఎందుకు ప్రభు బలలో పాల్గొనలేకపోతున్నాం? ఏర్పాటు చేసినప్పుడల్లా
చాలా మంది, కొంతమంది చూసినట్లయితే సంవత్సరానికి ఒకసారి పాల్గొనేవారు కొంతమంది ఉంటారు, 6 నెలలకి పాల్గొనేవారు కొంతమంది ఉంటారు, నెలకు ఒకరు పాల్గొనేవారు కొంతమంది ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని దేవుడు సెలవిస్తున్నాడు. యవన దశ దాటిపోయి వృద్ధాప్య దశలోకి వెళ్ళే స్థితిలో కూడా చాలా మంది ఇప్పటికీ కన్ఫర్మేషన్ తీసుకోకుండా, బాప్టిజం తీసుకోకుండా, ప్రభు బలిలో పాల్గొకుండా క్రైస్తవులుగా పిలువబడేవారు చాలా మంది ఈ లోకంలో ఇంకానూ బ్రతికి ఉన్నారు. ఎప్పుడైనా పాస్టర్ గారు కానీ ఎప్పుడైనా దైవజనులు అడిగినప్పుడు, ఇంకా మాకు సమయం రాలేదండి, ఇంకా మాలో మార్పు రాలేదు, మీలో మార్పు రాలేదని చెప్పి లోకముతో జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పలికే మాటలో ప్రయాసపడి భారమోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి రమ్మని ఆయన మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటుంటే మనము ఆయనే వస్తాడులే అనుకొని చాలా నిర్లక్ష్య వైఖరులను మనం జీవిస్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, అలాంటి దినములలో కొరింథీయులు కొందరు విశ్వాసులు ఆ రొట్టె ద్రాక్షరసములను అయోగ్యముగా స్వీకరించేవారంట. అందుకొరకు అపోస్తలుడైన పౌలు ఈ విషయాలని కొరింథీ సంఘానికి నేర్పిస్తూ తెలియచేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ పవిత్రమైన రొట్టె ద్రాక్షరసములు నిజమైన భావము గ్రహించకుండా నువ్వు తీసుకోకూడదు. We should know what the bread symbolizes. We should know what the wine symbolizes. ఈ యొక్క శరీర రక్తములను దేనికి సాదృశ్యంగా ఉన్నావు నువ్వు గమనం చేయాలి, గ్రహించాలి. ఆయన మన కొరకు శ్రమపడి ఉన్నాడు, త్యాగపూరితమైన ప్రేమను ఆయన చూపించి ఉన్నాడు. వచ్చాము అక్కడికి వచ్చి ఆ ద్రాక్షరసము తాగేసి వెళ్ళిపోతున్నావు అనే ఆలోచనే ఉన్నదా నీలో? లేకపోతే ఆ వేఫర్ తీసుకొని నువ్వు తినేసి వెళ్ళిపోతున్నావనే ఆలోచనలో ఉన్నావా? యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని, శరీరాన్ని నీ కొరకు నా కొరకు ఇస్తూ ఉంటుంటే మనం ఎంత భయభక్తులతో దేవుని సంధానానికి రావాలండి. ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే బోధలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క సంఘము ఆయన శరీరంగా తీర్చబడుతోంది. ద చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ లో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కొక్క అవయవం కదండి. మరి ఈరోజు ఒక సంఘాన్ని లేకపోతే ఒక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే సంఘంలో ఒక అవయవానికి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్, if it don't cooperate with the left hand, there is a problem. ఈ రైట్ హ్యాండ్ ఎప్పుడైతే నాకు లెఫ్ట్ హ్యాండ్ కి కోఆపరేట్ చేస్తుందో అప్పుడే నేను కలిసి పని చేయగలను. ఈరోజు సంఘంలో ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి క్రీస్తు కొరకు పాటుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఆ కుటుంబంతో మాట్లాడను, లేకపోతే నేను ఆ వ్యక్తితో మాట్లాడను, లేకపోతే నాకు పలానా గుంపుతో, లేకపోతే నా పలానా పరిస్థితుల్లో నేను ఉండను అని మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి ఆ ప్రభు బలిలో పాల్గొంటాము చాలా అయోగ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ పొరుగువానితో సమాధాన పడి ఆ పరిశుద్ధ బలకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కానీ దేవుడు సమాధానం లేకోకుండా వచ్చి ప్రభు బలిలో పాల్గొంటాము అయోగ్యమైనది. అందుకొరకు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు పరిశుద్ధ బల్ల దగ్గరికి వస్తున్నావని, నువ్వు ముందుగానే సిద్ధపడి పరిశుద్ధ దేవాలయంకు వెళ్తున్నావని సిద్ధపడినప్పుడు ఒకవేళ నీకు విరోధులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ క్షమించే మనసు కొరకు నువ్వు పాటుపడాలి, ప్రార్థన చేయాలి. అందుకొరకే మన యొక్క లెక్షనరీలో, మన ఆరాధన క్రమంలో ముందుగా దేవుని సమాధానం మీతో ఉండునుగా కానీ మనం చెప్తుంటాం. మాటల వరకు కాదండి, హృదయాంతరంగంలో నుంచి ఆ మాటలు రావాలి. దేవుని సమాధానం మీతో ఉండునుగా కంటే ఆ అవతల వారు కూడా ఇవ్వాల్సిన బదులేంటో తెలుసా? మీతో కూడా ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ సమాధానం లేకుండా పరిశుద్ధ బలలోకి రావటం అనేది చాలా శిక్షతో కూడినది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. డోంట్ టేక్ ఎవర్ దట్ టేకింగ్ ఎ కమ్యూనియన్ ఈజ్ ఎ ఈజీ టాస్క్. నిజమైన క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్న వాడు అయితే నిజంగా చాలా భక్తితో, శ్రద్ధతో దేవుని సన్నిధానానికి రావాలి. నీకు దేవాలయ ప్రాంగణంలో ఎవడు నీకు శత్రువుగా కనపడకూడదు, ప్రతి ఒక్కరు క్రీస్తులాగా కనపడాలని దేవుడు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనము
అందుకే ఇతరుల ఎడల శ్రద్ధ చూపక తమ స్వార్థమునే ప్రథమంగా ఎంచుకునేవారు చాలా మంది ఉన్నారు. అటువారు ప్రభు బలలో పాల్గొనడానికే అర్హులు కారు. అటువంటి స్థితిలో నేను ఉన్నట్లయితే మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. 3వ పాఠ్యభాగంలో కనుక చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుండి 59 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు కపెర్నహూములో సమాజ మందిరంలో పలుకుతున్న మాటల గురించి ఇక్కడ మాట్లాడబడినవి. ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, వాస్తవానికి ఇక్కడ యూదులు ఆయన మాటలు విన్న తర్వాత కొన్ని వివాదంతో కూర్చున్న మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది ఏమంటున్నాడంటే, నా శరీరము తినాలి, నా రక్తము త్రాగాలి. వాస్తవానికి ప్రాచీన పరిస్థితుల్లో, ప్రాచీన దినాల్లో ఈ బలి గురించి ఆలోచన చేసుకున్నట్లయితే, బలి విధానంలో ఆ సమయంలో వారు దేవతలకు బలి అర్పించినప్పుడు, జంతువులను బలి అర్పించినప్పుడు వారు యాజకుని దగ్గర తీసుకొస్తారంట ఆ మాంసాన్ని, ఆ బలి జంతువును, ఆ పశువును తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క యాజకుడు దాన్ని బలిచ్చి కొంచెం భాగాన్ని దహిస్తాడంట, కాల్చివేస్తాడు. తరువాత కొంత భాగాన్ని యాజకుడు తీసుకొని మరికొంత భాగాన్ని ఎవరైతే బలికి ఇచ్చి ఉన్నారో వారికి ఆ భాగాన్ని ఇచ్చివేస్తారంట. ఇచ్చివేసిన తర్వాత వారును వారి యొక్క బంధువులను కలిసి దాన్ని భుజిస్తూ ఉంటారంట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వారికి ఉన్న నమ్మకం ఏమిటంటే, ఆ యొక్క బలి పశువులో దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క ప్రసన్నత ఉన్నదని, అందుకొరికే ఆ యొక్క మాంసాన్ని వారు చక్కగా స్వీకరిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారంట. ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ స్థలంలో దేవుని సంధానంలో చేరిన మనము ఒకటి ఆలోచన చేసుకుందాం. ఈనాటి దినాల్లో చాలా మంది మానవునికి విగ్రహారాధన, మూఢ విశ్వాసము, దురాలోచనలు చాలా విశ్వాసపూరితంగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకుందాం. ప్రాచీన దినాల్లో చూసినట్లయితే మతములో దేవునితో ఐక్యము పొందే అనుభవం కొరకు వివిధ ఆచారాలు వారికి ఉండేవి. ప్రియమైన విశ్వాసులారు, ఈ సమయంలో యేసుతో కూడా పాలి భాగస్తులుగా ఉండాలి అంటే ఆయన యొక్క మానవత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో చూసినట్లయితే యూదులకు అర్థం కావట్లా, ఈయన చెప్పే భాష ఏమిటి? ఆయన రక్తాన్ని తినమంటున్నాడు, ఆయన యొక్క శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని త్రాగమంటున్నాడు ఏంటని అర్థం కావట్లా. అయితే ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో యూదులకు నేటికి ఉన్న ఆలోచన ఏమిటంటే, రక్తంతో కలిసిన మాంసము వారు భుజించరంట. ఎందుకంటే రక్తము జీవముకు సూచనగా ఉన్నది. ద బ్లడ్ గివ్స్ లైఫ్. మనందరికి తెలుసు, ఒక గబుక్కుని ఎవరికైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి, ఆ యొక్క గాయం ద్వారా ఆ యొక్క రక్తం ఏమైపోతుందండి? పోయింది. పోయినప్పుడు ఆ మనిషి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా. ఈరోజు దేవుని యొక్క స్వరూపంలో నిర్మాణం చేయబడిన మనము క్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమను మనం గమనం చేయాలి, గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావటానికి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఉదాహరణకు, ఒక మంచి పుస్తకము ఒక అలమరలో పెట్టబడి ఉన్నది. అలమరలో పెట్టబడినంత మాత్రాన యజమానుడికి ఉపయోగం లేదు. ఈ పుస్తకాన్ని నేను కొనుక్కున్నాను, ఈ పుస్తకానికి యజమానుడు అని చెప్పుకుంటాము వ్యర్థమే. అన్లెస్ ఆ పుస్తకాన్ని వాడు తీసి ఆ పుస్తకం చదివినట్లయితే అందులో ఉన్న మర్మాలను, అందులో ఉన్న విశ్లేషణలను ఆయన గ్రహించగలడు. తద్వారా ఏ సమయంలో అయినా అవసరమైతే ఆ యొక్క మాటలను అతడు ఉపయోగించుకోగలడు. తెలుసుకున్న విషయాలను ఇతరులకి చెప్పడానికి కూడా ఆయన ముందుకు రాగలడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులమని చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో కనుక నడవకపోతే వ్యర్థమే. యేసుక్రీస్తుని ఆ అల్మరలో పెట్టినట్లే పుస్తకంలాగా. యేసుక్రీస్తుతో నడవాలి అని ఆయన నీకు నాకు ఆజ్ఞాపిస్తున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన విశ్వాసులారు, ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క సువార్త బోధన ఎంతమంది చేయగలుగుతున్నాం? వ్యక్తిగతంగా
మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రతిదినము అనుదినము? ఈ భయంకరమైన పాండమిక్ లో సెకండ్ వేవ్ నుంచి దాటడానికి ప్రయత్నం చేస్తున్నాము. వి డిడ్ంట్ క్రాస్ ద సెకండ్ వేవ్. అప్పుడే మూడో వేవ్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఎంతకాలం ఈ ప్రయాణం అన్నది మనకు అర్థం కావట్లా. ప్రతి దినము భయంకరమైన ఆందోళన దినంలో ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉదయ కాలంలో దేవుని సంధానంలో చేరిన మనము, దేవుని ప్రసన్నత ఎక్కడ చూసినా ఉంటుంది, కానీ మనం గ్రహించాలి. అందుకే అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ మనతో జీవిస్తానికి, మనతో ఉండటానికి ఆయన మనతో ఆలోచన చేస్తున్నాడు. అందుకొరకే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం ప్రభు సంస్కారంలో మాత్రమే ప్రభు ఉంటాడన్నది కాదు. ఎప్పుడైనా మనము మన యొక్క ఫ్యామిలీతో కానీ, లేకపోతే ఎప్పుడైనా మన కుటుంబంలో భోజనానికి కూర్చున్నప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇక్కడ కూడా ఉంటాడు అని గమనం చేయాలి. చాలా మంది భోజనం చేసేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా తింటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకొరికి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు శరీరంలో అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు వాటితో పాటు ఆఫరింగ్స్ కూడా మనం తీసుకొస్తుంటాం. ఈ ఆఫరింగ్స్ ఏంటంటే వాస్తవానికి దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? మీ దానిలో నుండే మేము మీకు ఇస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ అవర్ ఫుడ్, అవర్ డ్రింక్. మనం తాగే తిని బండారాలను మనం ఈ ధాన్య రూపంలో, ధన రూపంలో మనము దేవునికి తిరిగిస్తున్నాం. అందుకే ఆ యొక్క ఆఫరింగ్స్ అలాగే ఆ యొక్క హోలీ సాక్రమెంట్స్ రెండు కలిపి ఎందుకు వస్తున్నారు అంటే, ఇది ఒక సాదృశ్య రూపంగా, ప్రభువా మా కష్టార్జితము, మా శ్రమ అంతా దీనిలో మేము పెట్టి ఉన్నాం, అందుకే నీకు అర్పిస్తున్నామని అర్థం. ప్రియమైన దేవుని ప్రియులారా, నువ్వు అర్పించే అర్పణ ప్రతిదీ దేవునికి చాలా అవసరం. ఎలా ఇస్తున్నావు అన్నది దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తాడు, కానీ ఎంత ఇచ్చావని చూడవు, ఏ మనసుతో ఇస్తున్నావని చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు ఎటువంటి మనసుతో నువ్వు తీసుకుంటున్నావు అన్నది. ప్రభు వల్లలో పాల్గొని బయటకు వచ్చి ముఖం చిట్లేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఈనాటి దినాల్లో. వారు ఎన్నిసార్లు తీసుకున్న ఆ రోజు 100 సార్లు ప్రభు బల్లలో పాల్గొన్నా కూడా వారి జీవితంలో మారకపోతే ఉపయోగం లేదు. దానికి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు చూసుకున్నట్లయితే వారు శిక్షకు పాత్రులు. ప్రభునందు దేవుని పిల్లారా, ఒక వ్యక్తి రాసి ఉన్నాడు, ఏ పార్ట్ టైమ్ క్రిస్టియన్స్ కెనాట్ డిఫీట్ ఫుల్ టైమ్ డెవిల్. ఏ పార్ట్ టైమ్ క్రిస్టియన్స్ కెనాట్ డిఫీట్ ఫుల్ టైమ్ డెవిల్. ఎప్పుడు సాతాను అన్ని వేళల్లో సంచరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా చర్చికి వెళ్ళే వాళ్ళం, అప్పుడప్పుడు సరదాగా వాక్యం వినేవాళ్ళం, అప్పుడప్పుడు సరదాగా కమ్యూనియన్కి, అప్పుడప్పుడు సరదాగా క్రైస్తవులతో మాట్లాడేవారికి ఎప్పుడు సంచరించే సైతాను ఎదుర్కొనే శక్తి వారి దగ్గర ఉండదు. అందుకోసమే ప్రతి నిత్యము చాలా జాగ్రత్తగా అపవాదికి చోటు వద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయ కాలవెల్లో దేవుని సంధానంలో చేరిన మనము ఈ పరిశుద్ధ కృపాన, ఈ పరిశుద్ధ త్యాగపూరితమైన ప్రేమలో, సంస్కారంలో పాల్గొనబోతున్న నీవు నేను వాస్తవానికి ఈరోజు పాల్గొలేకపోతున్నాం. కానీ ప్రేమైన దేవుని చిత్తమైతే వచ్చే నెల నుంచి ఈ యొక్క ఆరాధనలో ప్రారంభించబడతామని నమ్ముతున్నా. ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా ఇవాళ నేను కోరుకుంటున్నా. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రభు సంస్కారంలో తీసుకునేటప్పుడు మనకి ఏ విరోధులు ఉండకూడదు. ఒకవేళ ఉన్న వారిని క్షమించే మనసును కొరకు మనం ప్రాకులాడి ఆ పక్షాతాప హృదయంతో మనం దేవుని యొక్క ప్రేమతో, విశ్వాసంతో, వినయంతో ఆ యొక్క ప్రభు సంస్కారంలో పాల్గొనే కృపను మనం పొందుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకొని ఉదయ కాలవేళలో దేవుడు మీతో నాతో మాట్లాడిన మాటలను బట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తన త్యాగపూరితమైన ప్రేమను అందించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఎంతో మందికి లేని యోగ్యతను దేవుడు నీకు నాకు ప్రసాదించి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, కేవలము 20 రొట్టెలు ఆ యాజకుడు పొందుకున్నాడు. కానీ అనేక మంది కరువుతో ఉన్న వారికి వాటిని పంచిపెట్టమన్నప్పుడు కొంతమంది ఇవేం సరిపోతాయిలే అన్నారు. కానీ యాజకుడి యొక్క మనసు చాలా దాతృత్వముతో ఆయన 20 రొట్టెలను పంచగా 100 మంది సంతృప్తిగా తినిన తర్వాత కూడా
ఆ రొట్టెలు మిగిలినవంటే నిజంగా దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు. దేవుడు మన జీవితంలో కూడా ఉన్నదానిలో నుండి నేను నీకు ఇస్తున్నాం ప్రభువా, ఉన్నదానిలో నుండే ప్రభువా ఈ బీదలకు యాజకులకు మేము ఇస్తున్నాం ప్రభువా అనే సాదృశ్యము, అటువంటి దాతృత్వము నీలో నాలో ఉన్నట్లయితే ప్రేమైన దేవుని ప్రేమిలారా, దేవుడు మన కుటుంబాలని మన సంఘాలను ఆశీర్వదించడానికి ఆయన ఆశ చూపుతూ ఉన్నాడు. ఈ ప్రభు సంస్కారంలో ప్రేమ, విశ్వాసము, కృపను పొందుకుంటానికి దేవుడు ఈ సంస్కారాలను దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఉదయ కాలవేళలో ఒకవేళ సమాధానం లేని వారముగా ఉన్నట్లయితే దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని ఆ సమాధానాన్ని ఇతరులకు ఇవ్వటానికి అటువంటి మనసును కలుగు చేయమని దేవుణ్ణి మనం అడుగుదాం. ఒకవేళ అయోగ్యంగా దేవుని యొక్క పరిశుద్ధ రక్తములు పొందుకుంటున్నామేమో, ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు అర్హులుగా చేసి ఉన్నాడు. అటువంటప్పుడు ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన త్యాగపూర్తమైన ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఉదయకాల వేళలో దేవుని సన్నిధానం ఇచ్చిన మనము పశ్చాత్తాప హృదయములతో ఆయన సన్నిధానికి వచ్చిన మనము విశ్వాసంతో తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నా. ఈ పరిశుద్ధ బలి, ఈ పరిశుద్ధ కుర్బానాలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నా. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని సెలవిచ్చున్నా తండ్రి. నానా, మా కుటుంబాలతో ప్రభా ప్రస్తుతము ఈ పాండమిక్ లో ఉన్నాం తండ్రి. నా ప్రభా, ఎప్పుడైతే మేము నాన్న కలిసి కుటుంబంగా కూడి మేము భోజనం చేస్తున్నామో, నీ ప్రసన్నతను, నీకు త్యాగపూరితమైన ప్రేమను మేము అక్కడ గ్రహించే విధంగా మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతం అయితే దేవాలయంలో ప్రభా ఈ ప్రభుత్వాలలో పాల్గొనలేకపోతున్నా. నిశ్చితమైతే రానున్న దినాల్లో, రానున్న వారాల్లో ప్రభా మేము కలుసుకొని సంఘమంతా ఈ ప్రభు సంస్కారంలో పాలు పొందేటట్లు మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేసుకున్నాం. మీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన సెలవిచ్చిన మా తండ్రి, అటువంటి విశ్వాసమును మీరు మాకు కలుగు చేసి నడిపించి బలపరిచి మహింపరచమని, అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను యేసు నామములో తాకి సంపూర్ణ స్వస్థులకు నడిపించమని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి మీ యొక్క సహాయం దాయిచ్చమని, నా నూతన జీవితములు పొందుకుంటున్న ప్రతి బిడ్డకు ఈ నూతన శక్తిని దాయిచ్చమని మా ప్రభుని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి 23వ పేజీలో ఉన్న అపోస్తుల విశ్వాస సూత్రం చెప్పుకుందాము. 23వ పేజీలో ఉన్న అపోస్తుల విశ్వాస సూత్రం చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాగు మరియ గర్భం ధరింపబడి ఆమెకు పుట్టును. కొంత పిలాతు కాలం ముందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతబెట్టబడి అదృశ్యంలోకి దిగను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకంకి ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవునికి చేతి కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీసుకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సాత్విక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. సంఘ ప్రకటనలు విందము. మన సెక్రటరీ గారు వచ్చి ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాను.
సర్వలోక పాపమునకు పరిహారముగా ఆయన కుమారుడైన యేసు చేసిన త్యాగపూరిత బలిదానము ద్వారా రక్తార్పణ వలన జీవపు రొట్టిగా జీవపానముగా అర్పించినందుకు దేవాది దేవునికి కోట్లాది వందనములు చెల్లిస్తున్నాను. సామాన్య ఆరాధన ఆన్లైన్లో పాల్గొన్న మీ అందరికీ యేసుక్రీస్తుపేట శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమండి మార్నింగ్ నుండి ఇంటర్నెట్ ఇంటరప్షన్ ఉండడం వల్ల మరి లైవ్ టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. మరి మొబైల్ డేటా ద్వారా కూడా ట్రై చేశాము, కాకపోతే బఫరింగ్ అయిపోతుంది. అస్సలు మరి ఆ కవరేజ్ ఇవ్వడానికి టెలికాస్ట్ చేయడానికి అవ్వట్లేదు. అందుకని మరి ఈ సర్వీస్ అంతా రికార్డింగ్ చేస్తున్నాము. రికార్డింగ్ చేసి సర్వీస్ అయిన వెంటనే అప్లోడ్ చేస్తామని సంఘానికి తెలియజేస్తున్నాను. మరి సుమారుగా ఆ చర్చ్ సర్వీస్ అయిన వెంటనే మీకు ఆ రికార్డింగ్ అప్లోడ్ అవుతుందని సంఘానికి తెలియజేస్తున్నాను. గత వారపు కానుకల వివరములు: బ్యాగ్ ఆఫరింగ్ 4,940 రూపాయలు, ట్యాంక్ ఆఫరింగ్ 5,500 రూపాయలు, తైత్ ఆఫరింగ్ 5,640 రూపాయలు, మొత్తం 16,080 రూపాయలు. తైత్ ఆఫరింగ్ ఇచ్చిన వారు రెడ్డి ప్రసాద్ గారు 3,500 రూపాయలు, రెడ్డి రమణమ్మ గారు 2,140 రూపాయలు. ట్యాంక్ ఆఫరింగ్ ఇచ్చిన వారు ఎఫ్బి మోరిస్ గారు 2,500, షైనీ ట్రూమెన్ గారు 1000 రూపాయలు, ఎంఐ రాజ్ కిరణ్ గారు 500 రూపాయలు, ఆర్ గ్లోరీ 500 రూపాయలు, కావ్య ఏంజల్ 500 రూపాయలు, కరుణా జ్యోతి 500 రూపాయలు ఇచ్చిన వారందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే వారపు ఆరాధన క్రమము 29 ఆగస్టు ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఆన్లైన్లో ఆరాధన బ్రాడ్కాస్ట్ చేయబడుతుంది. ఇంకా సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా అన్నది నేను నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తానండి. ప్రివైలింగ్ కండిషన్స్ బట్టి నెక్స్ట్ వీక్ మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దేవాలయం ఎప్పుడు ఫిజికల్ సర్వీసెస్ జరుగుతాయన్నది 29 ఆగస్ట్ నేను మీకు తెలియజేస్తానని చెప్తున్నాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో సండే స్కూల్ జరుగుతుందండి. కనుక మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించండి. 26 ఆగస్ట్ గురువారం సాయంత్రం 6 గంటలకు కాంగ్రిగేషన్ ప్రేయర్ ఉంటుందండి. మరి వీలైనంత వరకు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ప్రకటన ఇంతటితో సమాప్తం. ప్రభునందు దేవుని ప్రియులారా, ఈ సమయంలో ఈ వారంలో బర్త్డే జరుపుకునేవారు 22 అనగా బి నీల్మా గ్రేస్ గారు, అలాగే జెస్సీ డాటర్ ఆఫ్ రేచల్ గారు, అలాగే 23 జే జాన్ రాబర్ట్ గారు, కె షీలా మోసెస్ గారు, కె జానకి గారు, అలాగే 25 వి నిపుణ్ దాస్ గారు, 26 కె రాణి గారు, అలాగే 27 రెవరెండ్ విన్సెంట్ రాజ్ కుమార్, అలాగే 28 కె ఎస్తేర్ విద్యా జోసెఫ్ గారు, 29 పి ఆనంద్ కుమార్, ఆగ్నేష్ శాంతి మాన్యుల్ గారు, 30th పి సత్య మధుసూదన్ రావు గారు, 31st జి రోజీ కృపానందం గారు, అలాగే జి సునీత మేరీ గారు. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేవారు 23 మిస్టర్ హర్నాథ్ రావు గారు, 24th మిస్టర్ జాన్సన్ లూవిన్ గారు, 28 మిస్టర్ నవీన్ కొర్నిలస్ గారు, 30th టి కిషోర్ కుమార్ గారు. అలాగే అనారోగ్యంలో ఉన్న బిడ్డలు ప్రాముఖ్యంగా మోహన్ రాయ్ గారి గురించి, అలాగే గురుస్వామి గారి గురించి, సుగుణా శేఖర్ గారి గురించి, ఇంకా మన సంఘ సీనియర్ సిటిజన్స్ అందరి గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవ ఆశ్చర్యకరుడా, ఉదయకాల వేళలో ఈ వారంలో బర్త్డే జరుపుకునే వారందరినీ మీరు దీవించి ప్రేమించి వారికి ఇస్తున్న మరికొన్ని నూతన దాయకిరీటం బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. బర్త్డేస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే బిడ్డలందరికీ వారి కుటుంబాలకి కావాల్సిన సంపూర్ణమైన దీవెనలు ఆశీర్వాదం వారి మీద కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభా, అనారోగ్యంలో నా ప్రభా నీ ప్రిబిడ్లు దైవజనులు మోహన్ రాయ్ గారి గురించి, నా గురుస్వామి గారి గురించి,
సుగుణశేఖర్ గారిని ఇంకా మా సీనియర్ సిటిజన్స్ అందరి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యము ప్రభా నీ మహిమార్థంగా చక్కగా జరుగులాగా మీరు తోడుగొనమని మేము ప్రార్థన చేసుకున్నాం తండ్రి. సాయంత్రం జర్నీ ప్రభా ఈ సండే స్కూల్లో ప్రభా మీరు తోడుగొన్న అనేక మంది బిడ్డలు నన్ను అందులో పాల్గొనేటట్లు సహాయం చేయమని నేను ప్రార్థన చేసుకున్నాం దేవా. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించినట్లు నడిపించమని, టీచర్స్ ఎంతో భారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు తండ్రి. వారి పక్షాల నుండి నడిపించి బలపరచమని, మా యవనస్తులను ప్రభా, చిన్న బిడ్డలను ప్రభా, మా యొక్క స్త్రీల సహవాసం వారిని, యవన బిడ్డలను, సంఘస్థులను ప్రభా, సంఘ పెద్దలను మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించి మహింపరచమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మనమందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి 343వ కీర్తన ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగా అని కీర్తన పాడుకుంటూ మన కానుకలను దేవునికి సమర్పించుకుందాము. 343. ప్రార్థించుకుందాము. దేవుని స్తుతించు సర్వ సృష్టిలో స్తుతించు మోక్ష సైన్యము
కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎడ్వర్డ్ మోజెస్ గారు థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ఎలీషా మోజెస్ థ్యాంక్స్ గివింగ్. ఎడ్వర్డ్ మోజెస్ టైత్ ఆఫరింగ్. పిప్పిలి అన్నపూర్ణ గారు థ్యాంక్స్ ఆఫరింగ్. కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో నీ పాద సన్నిధికి తీసుకురాబడి నీ కానుకలు దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని సేవలో వాడుకోమని మేము ప్రార్థన చేసి సమస్తం నిదానంలో తీస్తున్నాం తండ్రి. పడజాలం తీస్తాను దేవులతో వారిని నింపి మహింపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో ప్రభా నీ ప్రియ బిడ్డ సుబ్బలక్ష్మి గారిని అలాగే ప్రభా శ్రీను గారిని మీరు దీవించి ఉన్నారు. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయనా. నీ ప్రియ కుమారికి కావాల్సిన మంచి ఆరోగ్యంను సమాధానం చేకూర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ దాసరాల యొక్క ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రం నాయనా. కుమారి యొక్క చదువుల్లో ప్రభా నీ కుమారు సిరాజ్ మీరు దీవించారు తండ్రి నాయనా. కుటుంబం అంతా నీ పాసనకు వచ్చి నాశనం చెల్లిస్తుండగా బిడ్డకి పట్టి చాలా మంది విస్తారమైన దీవులు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ విశ్వాసంలో వారు ఎదుగుతుండగా ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందులాగా వారిని బలపరిచి నడిపించి మహింపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో ప్రభా నీ కుమార్తె లే ఎవాంజలిన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కుమార్తె మీరు దీవించి మరొక నూతన దాయకిరీటం నీ కుమార్తె మీరు ప్రసాదించారు తండ్రి. వారి తల్లిదండ్రులు కళ్యాణ్ గారిని డైజీ గారిని మీరు దీవించి ఇచ్చిన కుమారుడు లక్కీని బట్టి స్తోత్రం నాయనా. కుటుంబం అంతా నేను సేవిస్తూ నేను ప్రభా నేను కొనియాడుతుండగా చిన్న బిడ్డను బహుగా దీవించే పట్టజాలం తెస్తాను దీవులతో దీవించి బయలుపరిచి మహింపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, దేవాయ సమయంలో ప్రభా నీ కుమారుడు ప్రణయ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లి గారిని వారి యొక్క సిస్టర్ని మీరు దీవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి బంధువులు మీరు పేరు పేరు దీవించి బిడ్డ యొక్క చదువులో తోడుగుండి బిడ్డ యొక్క మనకి నూతన దయకిరీటం ప్రసాదించారు. నీ పటజాలం తెస్తాను దేవులతో వారిని దీవించి మహింపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించు. మనమందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం వచ్చును గాక. నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మానవ దినారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసే వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మ శోనోదయ కాదుసును తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతర నీవన్నావు తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా నీ కృప మా కనపరచము. ఓ ప్రభువా మా పరిపాలనకు నడిపింపుము. నీ సేవకుల నీతిని ధరింప చేయము. ఓ ప్రభువా నీ జనులు రక్షించుము. ఓ ప్రభువా మా కాలంలో సమాధానం దయచేయము. ఓ దేవా మా హృదయములను పవిత్రపరచుము. సమాధానం కొరకైన సంఘ ప్రార్థన. సమాధానకర్త ఐక్యమిత్రుడు ప్రియ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ సన్నజిచ్చి ఉన్న వినయ సేవకులు మేము ఏ విరోధులు భయపడుకున్నట్లు మా శత్రువుల ప్రయత్నాలన్నింటినీ మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బల వల్ల కాపాడము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా మా పరలోక తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తుని తోడు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములు పడకుండాను ఏ విధమైన ఉపద్రవంలో చిక్కకుండాను నీ దృష్టికి యుక్తమైన ఎల్లప్పుడూ చేయలాగన మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుకుందాము. సర్వశక్తుల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మాకు కృప దయచేసినావు గనుక ఇద్దరు ముగ్గురు నామ పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదునని మాట ఇచ్చినావు గనక ఓ ప్రభువా నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి
ఇహమందు నీ సత్యము తెలుసుకున్న జ్ఞానమును పరమందు నిత్య జీవను మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము. ఆమెన్. సంఘమంతా లేచి నిలబడి ఉండగా దీవెన పొందుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ చేరువచ్చిన మనందరికీ, ప్రాముఖ్యంగా పాండమిక్ లో అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారికి దేవుడు విడుదలనిచ్చి తద్వారా రాబోతున్న దినాల్లో మన యొక్క సంఘంలో అందరం కలిసి ఈ ప్రభు సంస్కారంలో పాల్గొనే కృపలో దేవుడు మనందరినీ దీవించి బలపరిచి మహింపరచును గాక. ఆమేన్. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, సాయంత్రం 5 గంటలకు జరగనున్న సండే స్కూల్లో టీచర్స్ అందరూ బిడ్డలను ప్రోత్సహించి మీ చిల్డ్రన్ అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్టు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆరాధన ముగించులాగా సంగమంతో అలాగే నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 125వ కీర్తన నీ సమాధానం దాసునికి మన కీర్తన పాడుకొని దేవుని సందాంశాలు పొందుకుందాం. 125. నీ సమాధానము దాసునికి తోడు నా దేవా, ఇచ్చి మాట చొప్పున ప్రార్థన చేసుకుందాం. దయమైన మా పరలోక తండ్రి, ఇంతవరకు ప్రభా నీ ప్రసన్నతలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం. మీరు మాతో ఉన్నారు తండ్రి, మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ పరిశుద్ధ హోలీ కుర్బాన దినాన ప్రభా, ప్రాముఖ్య పరిశుద్ధ దినమున ఈ సంస్కారాన్ని ప్రభా నెమరు వేసుకుంటానికి, దానిని ధ్యానం చేసుకుని తద్వారా మా జీవితంలో నూతన మార్పును కలుగు చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం నాయన. ఆన్లైన్లో ఉన్న వారిని, ఆఫ్లైన్లో ఉన్న వారిని మీరు దీవించి బలపరిచి రాబోతున్న దినాల్లో ఈ కరోనా విపత్తిని తగ్గించి తద్వారా మాకు విడుదల దయచేసి మేమందరం నాన్న నీ యొక్క పాద సన్నిధానంలో ఈ దేవాలయ ప్రాంగణంలో కలిసి మా కుటుంబాలతో నేను ఆరాధించి కృపను మీరు మాకు ప్రసాదించి నడిపించి బలపరిచి మహింపరచమని, ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you all. Thank you so much.